హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. ఆ డే ఎలా గడిచింది, ఎక్కడికి వెళ్ళాం అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు వస్తుంటాయి. అయ్యో, అందరికీ చెప్పడం మర్చిపోయా. విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మస్తు జల్దీ చెప్తున్నాం అక్క న్యూ ఇయర్ అని చెప్పేసి అనుకోవచ్చు. నేను అప్లోడ్ చేయలేదు, కొంచెం వర్క్లో ఉండడం వల్ల. సో ఇప్పుడైతే అప్లోడ్ చేసిన, లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేము న్యూ ఇయర్ రోజు అయితే పొద్దున ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసినాం. అండ్ ఇక్కడ కిందికి అయితే వెళ్ళి ముగ్గేసి వచ్చేసినాం అనమాట పైకి. అప్పుడు రెడీ అయిపోయినాం అనమాట. సో మళ్ళీ మేము బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోటో దిగలే అని ముగ్గుతోటి అట్లా పోజ్ ఇస్తున్నా. నా ముగ్గుని చూసి మాత్రం అస్సలు నవ్వద్దు, నాకు అస్సలే రావు ముగ్గులు. ఏదో ఒకటి వేసేసిన వెయ్యాలి కాబట్టి. సో ఇంకా కార్లో అయితే అందరం ఎక్కేస్తున్నారు. మా చిన్నోడైతే ఫస్టే ఎక్కెళ్ళి కూర్చున్నాడు. అండ్ ఇంకా అందరం ఎక్కిన తర్వాత డీజిల్ పోయించుకున్నారనమాట ఇంకా కార్లో. ఇంకా లాంగ్ డిస్టెన్స్ కదా మేము వెళ్ళేది. సో అట్లా ఇంకా మా చిన్నోడు రండి మంచిగా వాళ్ళ బావల దగ్గర మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట కార్లో. అసలు నేను చెప్పలే కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. చెప్తా చూడండి వీడియో అయితే. ఇక మా హస్బెండ్కి వీడియో తీస్తుంటే ఆయన అటు దిక్కుతుండే పేజు. ఆయనకు ఇంట్రెస్ట్ ఉండవు ఇట్లా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా. అట్లా ఆయన అందుకే ఎక్కువ కనిపించడం అనమాట వీడియోస్లో కూడా. సో ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయినాము. ఆ నామం చూస్తే అర్థమైపోతుంది కదా, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడ అంటే వేములకొండ. సో కొబ్బరికాయ కూడా తీసుకున్నాం. చాలా రష్గా ఉన్నారు పబ్లిక్ అయితే. ఇక్కడ మామూలుగానే ఉంటారేమో అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. కార్ అయితే ఎక్కడో పెట్టినాం మేము, 2 గుట్టలు ఎక్కినాము. అంత ట్రాఫిక్ ఉంది, అంత జనాలు ఉన్నారనమాట. ఇక మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఫుల్ లైన్ ఉంది ఇక్కడ. ఇక్కడ 50 రూపీస్ టికెట్, 5 రూపీస్ టికెట్ ఉందన్నమాట. ఇంకా 50 రూపీస్ టికెట్లకి అయితే మేము పోయినాం, ఎందుకంటే మా చిన్నోడు ఉండు కదా, ఇంకా వానికి ఫుడ్ టైం కూడా అవుతుంది అని చెప్పేసి. ఇంకా మేము 50 రూపీస్ టికెట్లో పోతే ఇంకా మాకే లేట్ అయింది. 5 రూపీస్ టికెట్ వల్ల ఇంకా తొందరగా వెళ్ళిపోయింది మా ముందు వచ్చిన వాళ్ళు. సో ఇక్కడైతే శివుడు పార్వతి గెటప్ వేసుకొని కథ చెప్తున్నారు పక్కన. కాకపోతే లైన్లో ఉన్నాం కాబట్టి దగ్గరికి వెళ్ళి తీయలేదు. ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అంటే మెయిన్ టెంపుల్ పక్కన ఇంకా 2-3 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, లక్ష్మీ నరసింహస్వామివే. ఇంకా మా చిన్నోడిని అయితే మా మరిది ఎత్తుకున్నాడు అనమాట. అట్లా అంటే వాని కూడా కనిపించాలి కదా మొత్తం టెంపుల్, ఎత్తుకుంటే మొత్తం ఉబ్బరిస్తుంది అని చెప్పేసి పైన ఎత్తుకున్నాను అనమాట మా మరిది. సో ఇక గుండం ఉందన్నమాట పక్కన, అది కనిపిస్తలే అని చెప్పేసి పైకి ఎత్తుకొని చూపిస్తూ ఉన్నాడు, అక్కడ ఫిషెస్ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ టెంపుల్ యాదాద్రి డిస్టిక్లో వలిగొండ మండలంలోని వేములకొండ అనే గ్రామంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. సో ఈ స్వామిని లక్ష్మీ నరసింహస్వామిని అని పిలుస్తారు, అంటే మత్స్య లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారనమాట. అంటే ఈ దేవుడు చేప రూపంలో వచ్చిండు అనేసి చెప్తారు. ఇక్కడ కుండంలో చేపలు ఉంటాయి కదా, ఆ చేపల పైన దేవుని నామాలు ఉంటాయి అని చెప్తారు. సో ఆ విధంగా ఈ దేవుడు వెలిచిండు అనేసి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకము. ఇంతవరకు చేపలని అయితే నేను చూడలేదు, అంటే నామాలతో ఉన్న చేపలని. ఇంకా చూసి ఉండొచ్చు కొంతమంది అయితే. ఇంకా నేను వీడికి చాలా టైమ్స్ వచ్చిన, ఇక్కడికి రాక ఒక 2-3 ఇయర్స్ కంటే ఎక్కువనే అయింది. అప్పుడెప్పుడో వచ్చిన, మళ్ళీ రాలేదు. చాలా డెవలప్ అయింది. ఇక్కడ చూశారు కదా, గుండం అంటారు అనమాట మా సైడ్ అయితే. అంటే గుడిలో ఉంటాయి కదా, ఇట్లా గుండాలనే పిలుస్తాం మా సైడ్ అయితే. ఇంకా అందరం అయితే దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇంకా పక్కన ఇంకా టెంపుల్స్ ఉంటే దర్శించుకున్నాం అనమాట. ఇక్కడనైతే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా బయటకు వచ్చినాం కదా, ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు అనమాట మా హర్షిక, మా చిన్నోడు, మా మామయ్య కలిసేసి. ఇంకా వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు కథ చెప్పుకుంటా. ఇంకా మేమైతే దర్శనం అన్ని దేవుళ్ళని చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసినాము. ఇంకా మంచి ప్లేస్ చూసుకొని ఇంకా కూర్చున్నాము చెట్టు కింద. అసలు మేము వెళ్ళడమే 11కి అట్లా వెళ్ళినాం అనమాట. సో ఇంకా దర్శనం అంతా అయిపోయేసరికి మాకు మినిమం ఒక 2:30 అట్లా అయిందనమాట. ఇంకా లంచ్ విషయానికి వస్తే ఇంకా 4 అయ్యిందనమాట. అంటే లంచ్ కాదు అది, యాక్చువల్లీ స్నాక్స్ టైంలో మేము అప్పుడు లంచ్ తిన్నాము. ఇంకా ఎట్లుంటుంది ఇంకా చెట్ల కిందకి వస్తే, అంటే చెట్టు కింద వండుకొని తిన్నాం అనమాట. సో వండుకొని తినేసరికి ఆ టైం అయింది. ఇంకా అంతవరకు అట్లనే ఉన్నారంటే లేదు, మార్నింగ్ టిఫిన్ చేసినాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర లడ్డు అయితే తీసుకున్నాం, అందరం తినేసినాము. సో అట్లా టైం అయిందనమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే మస్తు ఉంటుంది కదా టేస్ట్. చాలా రోజులైంది కట్టెల పొయ్యి మీద తినక. మా ఊరికి వెళ్తే మేము వండుతుండే మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర. సో అప్పుడైతే ఎవ్రీ ఫెస్టివల్కి మేము బయటనే వండుకొని తింటుండే కట్టెల పొయ్యి మీద. ఇంకా ఇప్పుడైతే వంటలు అయితే రెడీ అయిపోయినవి.
ఆల్మోస్ట్ దగ్గర పడ్డవి, ఇంకా కాలేదు. ఇక మా చిన్నోడేమో ఆడుకుంటుండు వాళ్ళ బాబాయ్ తోటి కారు మీద కూర్చొని. కొంతమంది ఆకలి అవుతున్నారు పడుకున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది వంట చేస్తున్నారు, అట్లా ఉంది. మా అల్లుడిని చెప్పు ఏమో చెప్తున్నావు కదా అంటే చెప్తలేడు, వీడియో ఆఫ్ చేస్తే చెప్తున్నాడు ఏందో. మా వంట కూడా అయిపోయినట్టే. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టినాము, అంటే నేను కూడా అందులో కూర్చున్నా, నేను కూడా తిన్నా పిల్లలతో పాటే. ఇంకా మేము తినేసినాక మా మామయ్య వాళ్ళందరూ కలిసి తిన్నారు. ఇంకా మేమైతే చికెన్, ఇంకా వైట్ రైస్, మిల్ మేకర్ కర్రీ వండుకున్నాం అనమాట. మిల్ మేకర్ కర్రీ ఎందుకంటే ఇంకా ఆ రోజు తినని వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కదా, ఫ్యామిలీతో ఇట్లా బయటికి వెళ్ళి వండుకొని తింటే బాగా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో అట్లా ఫ్యామిలీతో అట్లా వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడు ఇంకా మా చిన్నోడికి తినిపించడం. ఇంకా మా చిన్నోనికి ఆఫ్టర్నూన్ టైంలో చాలా లేట్ అయింది దర్శనంకి. సో డైలీ 12:30కి అట్లా తినిపిస్తా. ఇంకా ఆ రోజైతే 1:30 అయిపోయింది తినేసరికి. ఎవ్రీడే వాడు రైమ్స్ ఆర్ ఏదైనా సాంగ్స్ పెడితేనే ఫోన్ చూసుకుంటూ తింటాడు. అంటే నార్మల్ టైంలో చూపించము ఫోన్, మేము ఆ టైంలోనే తినే టైంలో కొంచెం తినడం అనమాట. సో ఆ టైంలో ఫోన్ పెడితే చూసుకుంటూ తింటాడు అనమాట. ఆ రోజు న్యూ ఇయర్ రోజు ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇంకా ఫోన్ లేదు ఏం లేదు, మస్తు ఆకలైంది. ఇక తిన్నాడు ఇంకా వాడే, అట్లుంటుంది మా వంతోటి. ఇంకా లాస్ట్కి అందరం తిన్న తర్వాత మా చిన్నోనికి కూడా తినిపించేసిన. ఆకలి బాగా అయింది, ఇంకా నేను ఫీడింగ్ కూడా ఏమి ఇవ్వలే కదా, ఇక నా వర్క్లో నేనే ఉన్నా, ఇంకా టైం కూడా లేదు. సో అప్పుడు ఇక తినిపిస్తే ఇక సైలెంట్గా తిన్నాడు అనమాట. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుండే ఉంటాను. అందరికీ బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.